మరొక సర్వే రంగంలోకి వచ్చింది. వ్రాప్ స్ట్రాటజీస్ న్యూఢిల్లీ అనేటువంటి సంస్థ. ఇది వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49% ఓట్లు వస్తాయన్నటువంటిది ఈ సర్వే చెప్తున్నటువంటి లెక్క. ఇది వచ్చేటప్పటికి ప్రీపోల్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ వ్రాప్ స్ట్రాటజీస్ అన్నటువంటి సంస్థ. వీళ్ళు చెప్తున్నది తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు కలిపి 46% ఓట్లు వస్తాయని, ఇతరులకు 3% ఓట్లు వస్తాయని, ఇంకా డిసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు సైలెంట్ 2% ఉన్నారని చెప్తున్నారు. నియోజకవర్గాల వారీగా లెక్కల్ని ఇందులో వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారు. టోటల్గా వచ్చేటప్పటికి 175 స్థానాలకు గాను టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి 47, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 104, కీన్ కంటెస్ట్ 24 స్థానాలు వస్తాయని, ఈ 24లో వచ్చేటప్పటికి టీడీపీ 13 లీడింగ్లో ఉందని, 11లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందన్నటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క. అలాగే పార్లమెంటు స్థానాలకు సంబంధించి వీళ్ళ అంచనా 25కు గాను తెలుగుదేశం, జనసేన, బీజేపీకి 4, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20, కీన్ కంటెస్ట్ 1. ఈ కీన్ కంటెస్ట్లో కూడా తెలుగుదేశం పార్టీ లీడింగ్ ఉందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందులో ఇంకా అడిషనల్గా ఏమీ లేదని చెప్తున్నారు. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి అంచనా. అదే సందర్భంలో ఈ రేంజ్లోనే అంటే ఈ రెండో లెక్కను చూసుకుంటే సెకండ్ అబ్స్ట్రాక్ట్లో టీడీపీ, జనసేన, బీజేపీ 4 నుండి 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20 వస్తాయి అన్నది అంచనా వేస్తున్నారు.